Habibi, come to Dubai. ఏంటి అన్నీ అయిపోయినాయి అనుకున్నారా? లేదండి, ఇంకా ఇది మిగిలింది. దీన్ని నేను ప్లాన్ చేసింది ఏంటంటే దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం దగ్గర ప్లాన్ చేశాను. ఏదైతే మీరు thumbnail లో చూసారో అదే. బట్ అక్కడికి వెళ్ళాలి అని అంటే దగ్గర మనకి ఒక 1 week to 10 days బిఫోరే మనం బుక్ చేసుకోవాలంటే దానిలో టికెట్స్ కోసం. సో అన్ఫార్చునేట్లీ దాని తర్వాత నా ఫ్లైట్ ఎర్లీగా ఉండటం వల్ల వీటన్నిటి వల్ల నాకున్న షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఎనీవే దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ కూడా మీకు కొంచెం యూనిక్ స్టైల్లో తీసుకొద్దాం అని చెప్పి అవుట్డోర్ లో ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్గా యాపిల్ నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ వాచ్ ఇది. సో ఐఫోన్ 14 ఏదైతే ఉందో బేస్ వేరియంట్ 80,000 రూపాయలు అంటే ఇంకా దాని మీద ఇది ఒక 10,000 రూపాయలు ఎక్కువ. అంత స్పెషల్ ఏముంది ఏంటి అనేది నేను మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. బట్ ఈ వాచ్ నేను దుబాయ్ లో చాలా చవకగా అయితే పర్చేజ్ చేశాను. నాకు కాదులేండి, వేరే వాళ్ళ కోసం తీసుకొచ్చాను. సో ఎంత ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. స్టే ట్యూన్డ్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నిజంగా ఇంతవరకు మీరు తెలుగులో చూసి ఉండరు అలాంటి టెక్నాలజీ. సో అలాంటి వీడియోస్ అయితే తీసుకొని రాబోతున్నాను. ఇంతకీ వీడియో లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. యాపిల్ వాచ్ రెగ్యులర్ గా ఉండేటువంటి వాచ్ బాక్సెస్ కన్నా గానీ ఇది మనకు వచ్చేటప్పటికి కొంచెం బ్రాడ్ గా రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు ఇక్కడ టైటానియం కేస్ అలాగే ఆరెంజ్ యాప్ లైన్ లూప్ ని నేను యూస్ చేశాను. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఐఎం నెంబర్స్ అలాగే సీరియల్ నెంబర్స్ అన్ని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక అడ్వెంచర్ థీమ్ ని మనకి ఇక్కడ గుర్తు చేయడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి అడ్వెంచర్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి ఒక బుక్లెట్. నేను ఇందాక మీకు చెప్పినట్లు ఆల్పైన్ లూప్ ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతుంది. దీంట్లో మీకు ఓషన్ ఉంటుంది, అలాగే ట్రైల్ లూప్ కూడా మనకు రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని కీ హైలైట్స్ అన్నిటిని ఒక ప్రీమియం బుక్ లాగా మనకు తీసుకొని రావడం జరిగింది. అఫ్ కోర్స్ 90,000 రూపాయలు కాబట్టి ఆ మాత్రం ఇవ్వరా. ఇక యాపిల్ వాచ్ కి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇక్కడ మీకు మెయిన్ యాపిల్ వాచ్ అలాగే దీనికి సంబంధించినటువంటి స్ట్రాప్ లూప్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్ బాక్స్ కింద మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. సో అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ వాచ్ ని చూద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి యాపిల్ వాచ్ అలాగే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి దానికి సంబంధించినటువంటి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ని మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు మనకి టైప్ సి తో పాటు వైర్లెస్ మ్యాగ్నెటిక్ డాక్ అలాగే మొత్తం మనకి బ్రీగేట్ కేబుల్ ని ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఫెంటాస్టిక్. ఇక దీన్ని పక్కకు పెట్టారన్నట్లయితే అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో ఇక్కడ మనకి స్మార్ట్ వాచ్ ని ప్రొవైడ్ చేశారు. సో స్మార్ట్ వాచ్ ని చూడబోయే ముందల దీన్ని పక్కకు పెట్టి ఇంకా లూప్ మనకి ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. సో ఇవన్నీ నేను అక్కడే ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు సోలో లూప్, నేను ఇక్కడ ఆల్పైన్ లూప్ ని అయితే తీసుకున్నాను. ఇది లార్జ్ సైజ్ నేను తీసుకోవడం అయితే జరిగింది. సో లార్జ్ సైజ్ ఉంటే ఆల్మోస్ట్ నా హ్యాండ్ బ్రిస్ట్ కి ఏదైతే ఉందో ఇది సూట్ అవడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా త్వరగా మీకు మురికి అయిపోవడం అయితే జరుగుతుంది. సో ఆరెంజ్ కలర్ ఇక్కడ ఐ క్యాచీగా ఉంటుందని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను. ఇక దీన్ని వదిలేస్తే మీకు గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్లీ కింగ్ ఆఫ్ ద షో. సో ఇక్కడ మనము స్మార్ట్ వాచ్ ని చూద్దాం. సో ఫ్రెండ్స్, హియర్ ఇట్ ఈస్. ఇది మనకి ఫిజికల్ స్మార్ట్ వాచ్. ఇన్స్టెడ్ ఆఫ్ ద వాచ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి డిజిటల్ క్రౌన్ చాలా పెద్ద సైజ్ ఇచ్చారు. ఈవెన్ గ్రిప్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మనకి గ్లౌజెస్ వేసుకున్న యూస్ చేసుకోవడానికి అలాగే క్విక్ మెనూ బటన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 2 మైక్రోఫోన్ హోల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరొక హోల్ ఏదైతే ఉందో ఇది మనము డైవ్ చేసేటప్పుడు వాటర్ యొక్క డెప్త్ ని అలాగే వాటర్ యొక్క టెంపరేచర్ ని ఇది క్యాలిక్యులేట్ చేయడం కోసం. అలాగే లెఫ్ట్ సైడ్ చూసారన్నట్లయితే స్పీకర్ గ్రిల్. బై ద వే దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆడియో లౌడ్ గా మనకు రావడంతో పాటు మనకి ఇక్కడ మరొక మైక్రోఫోన్ ని అలాగే ఇక్కడ సైరన్ హోల్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎమర్జెన్సీ పర్పస్ ఇది మనకు ఉపయోగపడటం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి సిరామిక్ షీల్డ్ అయితే యూస్ చేశారు. కోర్స్ ఇది ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మరికొన్ని బాడీ టెంపరేచర్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ వీటన్నిటిని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఒకసారి లూప్ అయితే మనం ప్లేస్ చేద్దాం. సేమ్ రెగ్యులర్ యాపిల్ కి సంబంధించినటువంటి లూప్స్ ని మీరు ఎలా అయితే ప్లేస్ చేస్తారో సేమ్ అదే విధంగా మనము ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్ట్రాప్స్ ఏవైతే మీరు కావాల్సినవి అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ ఓల్డ్ వాచెస్ ఏమన్నా ఉన్నాయన్నట్లయితే వీటికి సంబంధించినటువంటి స్ట్రాప్స్ కూడా మీకు దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఫస్ట్ ఆఫ్
ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి నేను మాట్లాడతాను. సో దీని మెటీరియల్ అంతా కూడా వీళ్ళు డిజైన్ చేసింది టైటానియం మెటీరియల్ తోటి. సో వరల్డ్ లో కల్లా టఫెస్ట్ మెటీరియల్ ని వీళ్ళు ఇందులో యూస్ చేయడంతో పాటు ఫ్రంట్ గ్లాస్ వచ్చేటప్పటికే ఏదైతే మనం యాపిల్ డివైజెస్ లో ఐఫోన్స్ లో చూస్తుంటామో షెపర్డ్ క్రిస్టల్ గ్లాస్, అదే గ్లాస్ ని యూస్ చేశారు. సాధారణంగా ఇది డ్యామేజ్ అవడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏకంగా దీన్ని ఒక టేబుల్ మీద సుత్తితో కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. టేబుల్ పగిలిపోయిందే గానీ యాపిల్ వాచ్ అయితే పగలేదు. అఫ్ కోర్స్ ఇంకా కొంచెం బలంగా హిట్ చేసిన తర్వాత అది కూడా పగిలింది అనుకోండి, అది వేరే విషయం. ఆ రకంగా మనం అయితే యూస్ చేయం కదా. ముఖ్యంగా చెప్పాలనంటే టఫ్ అండ్ యాపిల్ స్మార్ట్ వాచ్ అని నేను చెప్తాను. ఈవెన్ దీంట్లో ఇదే కాదు, వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ప్రీవియస్లీ ఉన్నటువంటి యాపిల్ వాచెస్ అన్ని కూడా మీకు 30 మీటర్స్ డెప్త్ దాకా మాత్రమే సస్టైన్ అయితే ఇది వచ్చేటప్పటికే అప్ టు 60 మీటర్స్ దాకా, అంటే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ఇది సస్టైన్ అవడంతో పాటు ఎంత ప్రెషర్ ని తట్టుకోగలదు అంటే వాటర్ లో మనం డీప్ పోయే కొద్ది ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది సరే, ఆ ప్రెషర్ లో ఇది అప్ టు 100 మీటర్స్ డెప్త్ దాకా వెళ్ళినా గానీ ఇది ప్రెషర్ తట్టుకోగలదంట. ఇంతేకాదు ఒకవేళ మీరు కనుక స్కూబా డైవింగ్ లేదా స్కూబా డైవర్స్ లేదన్నట్లయితే గనక ఒకవేళ మీరు గనక స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత డెప్త్ దాకా వెళ్తున్నారు, ఆ వాటర్ యొక్క టెంపరేచర్ అంతా, బాడీ టెంపరేచర్ అంతా, అలాగే అదే సమయంలో మీ హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఇది చేయటం జరుగుతుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు సిరామిక్ గ్లాస్ అయితే యూస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సెన్సార్ రీడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కొంచెం ప్రొటెక్షన్ తక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ ఎలాగో అది మనకి విస్ సైడ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. యాపిల్ లో మొట్టమొదటిసారిగా దిస్ ఇస్ ద వాచ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 810L13 ఇది పాస్ అవుట్ అయితే జరిగింది. అంటే ఏం లేదు, మాక్సిమం హైయెస్ట్ టెంపరేచర్స్ లైక్ 35 డిగ్రీస్ లో కూడా ఇది సస్టైన్ అయి పనిచేయగలదు. అలాగే మైనస్ టెంపరేచర్స్ లైక్ గడ్డగట్టే చలి అంటారు చూసారా, -21 డిగ్రీ సెల్సియస్ దాకా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అంత టెంపరేచర్ నిజంగా మనం నార్మల్ లైఫ్ లో వాడతామా అని అంటే మన కోసం కాదు, ముఖ్యంగా ఎవరైతే మౌంటైన్స్ ని ట్రిక్ చేయాలనుకుంటూ ఉంటారో అలాగే ఎవరైతే అడ్వెంచర్స్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక రగ్గడ్ స్మార్ట్ వాచ్ కింద దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇదే కాదు, దీని యొక్క వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఓన్లీ వాచ్ ఇట్ సెల్ఫ్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మీకు 62 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. వేర్ మీకు స్ట్రాప్ తో సహా పెట్టారు అన్నట్లయితే సుమారుగా 76 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. వేర్ కంపేర్ టు నార్మల్ వాచ్ సిరీస్ 8 కావచ్చు, 4 కావచ్చు, 7 కావచ్చు, వీటిలో చూసారు అన్నట్లయితే టోటల్ వాచ్ స్ట్రిప్ తో సహా మీకు 60 గ్రామ్స్ ఉంటే ఓన్లీ వాచ్ ఇట్ సెల్ఫ్ 40 గ్రాములు. అంటే కంపేర్ టు దాంతో పోల్చారంటే మరొక 20 గ్రాములు, అంటే హాఫ్ ఆఫ్ ద వెయిట్ ఇది మనకు కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈవెన్ సైజ్ కూడా మనకి 49mm మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఒకే ఒక్క సైజ్. వేర్ నార్మల్ వాచెస్ లో వచ్చేటప్పటికి మీకు 41 నుంచి 46 దాకా కూడా మనము 45 అనుకుంటా లాస్ట్ 45 దాకా కూడా మనం వాచెస్ అయితే చూస్తుంటాం. వేరే ఇందులో 49 డైల్ కొంచెం పెద్దగా ఉంటుంది, చూడటానికి కూడా కొంచెం మనకి బల్కీగా అండ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అలాగే అడ్వెంచర్ వాచ్ లాగా మనకి ఇది కనపడటం జరుగుతుంది. లుక్స్ పరంగా మాత్రం రియల్లీ అమేజింగ్. ఈవెన్ దీంట్లో మనకి ఇక్కడ స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా నేను ఇందాక ఆల్రెడీ అన్బాక్సింగ్ లో చెప్పున్నాను. సో 3 రకాల స్ట్రాప్స్ అయితే మనకు దొరకడం జరుగుతుంది. దీంట్లో యాప్లైన్ లూప్ అయితే తీసుకోండి, అమేజింగ్ గా ఉంది. దీంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ కలర్, ఇంకోటి వచ్చేటప్పటికి గ్రే కలర్, మరొకటి వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ తీసుకోండి, మీకు ఐ క్యాచీగా రావడం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. యాపిల్ వాచెస్ లో ఇప్పటిదాకా మనం 1.6, 1.68 దాకా ఉన్నటువంటి డిస్ప్లేస్ అయితే చూసాం. దీంట్లో 1.92 ఇంచెస్ కి సంబంధించినటువంటి సూపర్ రెటినా XDR డిస్ప్లేని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అంటే ఏదైతే యాపిల్ వాచెస్ లో మనం రెగ్యులర్ గా చూస్తుంటామో అదే డిస్ప్లేని మనం ఇందులో కూడా చూస్తుంటాం. ఇన్ఫాక్ట్ దీంతో పాటు ఇది LPTO టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎన్ని హెడ్స్ రిఫ్రెష్ రేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లారిటీగా ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంట్లో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 2000 నిట్స్ దాకా వెళ్ళగలదు. అంటే ఆల్మోస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ లో ఇప్పటిదాకా ఐఫోన్ 14 Pro Max లో 14 Pro సిరీస్ లో మనం చూసాం 2000 నిట్స్. అదే నిట్స్ ని ఇందులో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. బ్రైటర్ సన్ లైట్ లో కూడా ఈవెన్ ఎండాకాలం మీరు మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్ళినా గానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా దీని వాచ్ యొక్క డిస్ప్లే అయితే మీరు చూడటంతో పాటు దీంట్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇట్లా చూస్తున్నారు కదా, డార్క్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు రిస్ట్ ఇట్లా రేజ్ చేస్తారో ఇక్కడ మనకి సర్కిల్ అంతా కూడా వైట్ గా కనపడటం అయితే జరుగుతుంది. ఈవెన్ ఎప్పుడైతే మీరు ఇట్లా డైల్ ని ఇలా రొటేట్ చేస్తారో ఆటోమేటిక్ గా రెడ్ కలర్ అలాగే ఇక్కడ వైట్ కలర్ లో కూడా షిఫ్ట్ అవడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ ఫీచర్ అని నా అభిప్రాయం. నిజంగా ఈ డార్క్ మోడ్ లో ఈ రెడ్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. డిస్ప్లే ఒకటే బాగుంటే సరిపోతుందా, దానిలో ఉన్నటువంటి ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో మనకు మొట్టమొదటిసారిగా డ్యూయల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అఫ్ కోర్స్ దీంట్లో కాలింగ్ ఫీచర్ ఉంటుంది. ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళ వాయిస్ ఏదైతే ఉందో మరింత స్పష్టంగా కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాచెస్ కన్నా గానీ మనకి ఇది బెటర్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి అప్ టు 85 డెసిబెల్స్ దాకా సౌండ్ ని మనకు అవుట్పుట్ ఇవ్వగలదు. ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికే సైరన్ మోడ్ ఫీచర్ ని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ
అడవిలో ఎప్పుడన్నా తిరుగుతున్నప్పుడు తప్పిపోయారనుకోండి, అలాంటి సందర్భాల్లో SOS సౌండ్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ దీంట్లో సైరన్ ని ఆపరేట్ చేశారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది మీకు 600 మీటర్స్ దాకా ఆ వాయిస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అది కూడా హై ఫ్రీక్వెన్సీలో 85 డెసిబెల్ సౌండ్స్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు, అది చాలా 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 లౌడ్. సో దాన్ని బట్టి అంటే మనం అరిసినా గానీ అరిసి మనకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అలాంటి సందర్భాలలో ఇది మీకు చాలా 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 బాగా ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే చాలా హ్యూజ్ అప్గ్రేడ్ మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. వేర్ ప్రీవియస్ దానిలో మీరు వచ్చేటప్పటికి కేవలం 310 mAh ఆఫ్ ద బ్యాటరీ మీరు ఇందులో చూస్తే, ఇందులో వచ్చేటప్పటికి మనకి 524 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. యాపిల్ క్లెయిమ్ చేయడం మాత్రం 36 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ మీకు ప్రొవైడ్ చేస్తుందని చెప్పి, 36 అవర్స్ అన్నా కానీ మనకి 3 డేస్. సో అన్ని సెన్సార్స్ ని యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు ఆరామ్సే 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాచెస్ ఏవైతే మనకు అన్ని సెన్సార్ తోటి ఒక్కరోజు రావడం కూడా గగనం. అంటే కంపేర్ టు ప్రీవియస్ వాచెస్ తో పోల్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ డబుల్ ద బ్యాటరీ బ్యాకప్ అని మనం అనుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ యాపిల్ కి సంబంధించినటువంటి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు అన్నట్లయితే 1 అవర్ లో మీకు అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ ద ఛార్జింగ్ కంప్లీట్ అవడం జరుగుతుంది. ఓవరాల్ గా ఫుల్ గా ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 15 మినిట్స్ టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ బై ద బై దీంట్లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మరొక మోడ్ కూడా ఉండడం జరుగుతుంది. దీన్ని పవర్ సేవింగ్ మోడ్ అని అంటారు. ఒకవేళ ఈ మోడ్ ని యూజ్ చేశారంటే సుమారుగా 60 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు 5.5 రోజుల దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి ఒక అప్డేట్ లో మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఇది కాకుండా లో పవర్ మోడ్ ఎలాగో ఉండనే ఉంటుంది ఒకవేళ మీ బ్యాటరీ లో అయింది అన్నట్లయితే. ఇక దీనిలో మనం ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రాసెసర్ లో వాచ్ సిరీస్ 8 కి దీనికి పెద్ద తేడా ఏం లేదు. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ S8 చిప్ సెట్ ని వీళ్ళు ఇందులో వాడటం జరిగింది. వీళ్ళైతే ఎంత ర్యామ్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ లేదు, కానీ మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 1 GB ర్యామ్ వాడేటువంటి అవకాశం ఉంది. అండ్ 32 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఉంటుంది. ఎందుకంటే మనము యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అట్లా అని చెప్పి పబ్జి BGMI ఇట్లాంటి ఇన్స్టాల్ చేస్తారని కాదు. అండ్ దీంతో పాటు మనకి వీళ్ళు WatchOS 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మేజర్ మరొక 4 to 5 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. అంటే WatchOS 13 దాకా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్మూత్ గా ఉంటుంది. ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం బటరీ స్మూతే. ఇక దీనిలో మనకి వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వైఫై అలియన్స్ 6 సపోర్ట్ తో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డ్యూయల్ GPS టెక్నాలజీ మోస్ట్ అక్యూర్డ్ గా మీ యొక్క GPS డేటాను అవతలకు పంపించడం కావచ్చు లేదా లొకేషన్ ట్రాకింగ్ కావచ్చు, ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే మీకు ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ వచ్చేటప్పటికి దీన్ని మీకు బ్యాక్ ట్రాక్ అని అంటాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను స్టార్ట్ కొట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లొకేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎలో వన్స్ అని కొడుతున్నాను. సో ఇక్కడ ఆటోమేటిక్ గా మనకేమవుతుందంటే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ ట్రాక్ అంతా కూడా ఇది మెమరీలో స్టోర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అడవిలో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇలా ప్రతి 2 నిమిషాలకి మీ ఫుటేజెస్ అన్నిటిని అంటే మీ ఫుడ్ స్టెప్స్ అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇందులో స్టోర్ చేసుకోవడంతో పాటు మీరు ఒకానొక సందర్భంలో ఆగిపోయి ఒకవేళ మీరు దారి మర్చిపోయినా ఇక్కడ మీరు ప్లే చేశారంటే ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి ఏంటి అనేది కూడా చాలా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా పాయింట్ టు పాయింట్ గా మనకి ఇది ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇది సిటీ లైఫ్ లో కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి షాపింగ్ మాల్ లోకి వెళ్ళినప్పుడు పార్కింగ్ పెట్టి ఎక్కడ పెట్టామో మర్చిపోతుండదు సార్, అక్కడ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ ట్రాక్ ని ఆన్ చేసుకున్నాము అన్నట్లయితే మనకి మళ్ళీ మన కార్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా పిన్ పాయింట్ ఎక్యురెన్సీతో మనకి డేటా చూపించడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి కార్ క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. సో యాపిల్ iPhone 14 సిరీస్ లో కొత్తగా వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి ఈ టెక్నాలజీకి ఇది కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎమర్జెన్సీ పర్పస్ లో ఎక్కడన్నా మనకి అన్నోన్ వైబ్రేషన్స్ ని కనుక ఇది ఐడెంటిఫై చేసింది అన్నట్లయితే ఇమ్మీడియట్ గా SOS నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన లొకేషన్ కూడా అవతల వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా ఎమర్జెన్సీ టీమ్ అనేది రెస్పాండ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు దగ్గర iPhone 14 సిరీస్ లో ఏదన్నా ఫోన్ ఉంది వాడుతున్నారు, దీనికి పేర్ చేసి వాడుతున్నారు అన్నట్లయితే ఈవెన్ ఇది శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నాకైతే గనక దీంట్లో ఉన్నటువంటి ఈ సైరన్ ఫ్యూచర్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. సో ఒకవేళ మీరు ఎక్కడన్నా అడవిలో
తప్పిపోయి ఆ రాత్రి దారి దొరకపోయినా కానీ ఈ సైరన్ సహాయంతో అప్ టు 600 మీటర్స్ దాకా మీరు ఆ సైరన్ వాల్యూమ్ అయితే పంపించవచ్చు. సౌండ్ రిసీవర్స్ ఉంటాయి చూసారా, అవి చాలా త్వరగా మీకు రెస్పాండ్ అయ్యి మీకు హెల్ప్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఇది అడ్వెంచర్స్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారే కానీ నార్మల్ మన సిటీ లైఫ్ లో అడ్వాన్స్డ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మనకి ఇందులో రావడం జరుగుతుంది. లైక్ దీంట్లో మీకు ఈసీజీ ఉంటుంది, బ్లడ్ లెవెల్ మానిటర్స్ ఉంటాయి, అలాగే బాడీ టెంపరేచర్ ఉంటుంది, ఈవెన్ మీకు బీపీ, దీంతో పాటు బ్లడ్ లో ఉండేటువంటి గ్లూకోజ్ వాల్యూస్ ను కూడా ఇది ట్రాక్ అయితే చేయగలదు. బట్ ఇది అక్యురెన్సీ అయితే కాదు, అప్రాక్సిమేట్ గా దీని వాల్యూస్ అయితే చూపిస్తుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే జిపిఎస్ వర్షన్ అయితే ఉండదు, కేవలం ఈ సిమ్ వర్షన్ మాత్రమే ఉండడం జరుగుతుంది. మన ఫోన్ లో ఉండేటువంటి మొబైల్ డేటాని ఇందులో కూడా మనం స్ప్లిట్ చేసుకొని ఈవెన్ ఫోన్ ని మీరు ఇంట్లో మర్చిపోయినా వాచ్ లో మీరు కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఏదైతే వాచ్ ఇంతకుముందు ప్రీవియస్లీ జిపిఎస్ విత్ సెల్యులర్ లో చూసామో అదే దాన్ని మనం ఇందులో కూడా చూస్తాము. దీన్ని నేను దుబాయ్ లో వచ్చేటప్పటికి అఫీషియల్ గా అక్కడ యాపిల్ స్టోర్ లో ఉన్న ప్రైస్ 3200 దిరమ్స్. అలా చూసుకున్నా కానీ మీకు అప్రాక్సిమేట్లీ 67,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. వేరు మన ఇండియాలో 90,000 రూపాయలు. అలా డైరెక్ట్ గానే మనకి 24,000 రూపీస్ దాకా సేవ్ చేస్తూ ఉంటారు. బట్ దీన్ని నేను బయట మార్కెట్ లో ప్రైవేట్ గా పర్చేజ్ చేశాను. రెగ్యులర్ గా నేను ఐఫోన్ ఎక్కడ కొన్నాను అక్కడ నాకు వచ్చేటప్పటికే కేవలం 2,850 దిరమ్స్ పట్టడం జరిగింది. అంటే సుమారుగా 53,000-54,000 రూపాయలు అన్నా కానీ దగ్గర దగ్గర 35,000 రూపీస్ దాకా నేను సేవ్ చేయడం అయితే జరిగింది. సో అన్లెస్ అండ్ అంటిల్ మీకు షో ఆఫ్ కి తప్పితే, అంటే మనం అంటే అడ్వెంచర్స్ చేయం కాబట్టి మనకైతే రిక్వైర్మెంట్ లేదు. మన ఇండియాలో ఈ ట్రిక్కింగ్లు ఇట్లాంటివి కూడా కొంచెం తక్కువగానే చేస్తుంటాం కాబట్టి అంత రిక్వైర్మెంట్ లేదనే నా అభిప్రాయం. అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. దీనికన్నా మీరు వాచ్ సిరీస్ 7 తీసుకోండి, 8 కూడా కాదు. ఎందుకంటే 7 కి 8 కి పెద్దగా తేడా అయితే ఏం లేదు, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఫ్యూచరే. బట్ ఇప్పుడు వాచ్ అల్ట్రాలో ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేశారు కాబట్టి వాచ్ అల్ట్రా 2 కానీ 3 కానీ ఉందన్నట్లయితే ఇంకొంచెం బెటర్మెంట్స్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోలో వాచ్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇచ్చాను నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.